హలో గైస్, మీరు చూస్తున్నారు ఆర్కే ఎక్స్ప్లోర్ తెలుగు ఛానల్. ఈ వీడియోలో ఏమిటంటే పెయిడ్ సర్వీస్ ఎలా చేయాలి, తర్వాత అతి తక్కువ ధరతో మనము సర్వీస్ ఎలా చేయాలనేసి ఈ వీడియోతో చెప్పబోతున్నాను. ఈ వెహికల్ అయితే షైన్ SP 125 మన దగ్గరికి అయితే సర్వీస్కి వచ్చింది. పెయిడ్ సర్వీస్, ఫుల్ సర్వీస్ చేయమన్నారు. దానికోసం అయితే ఈ వీడియో కానీ చేసినాను. కస్టమర్లు అయితే చాలామంది మన సబ్స్క్రైబర్లు కానీ వీడియో అప్లోడ్ చేయమని చెప్తున్నారు, లాంగ్ వీడియోస్. ఇప్పుడు ఆయిల్ అయితే డౌన్ చేస్తున్నారు SP వెహికల్కి అయితే. ఆయిల్ డౌన్ చేసిన తర్వాత ఏమిటంటే ఎయిర్ ఫిల్టర్ అయితే ఇప్పుతారు. ఎయిర్ ఫిల్టరు తర్వాత బ్రేక్స్ ఏమన్నా సౌండ్ వస్తా అంటే బ్రేక్స్, తర్వాత మీరు ఏమన్నా ప్రాబ్లం చెప్పింటే ఆ ప్రాబ్లము అవన్నీ రెక్టిఫై చేస్తారు. ఎలాగ చేస్తారనేసి లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా వీడియోని అయితే. ఆయిల్ అయితే డౌన్ చేసినారు. తర్వాత అయితే చైన్స్ ప్యాకెట్ అయితే అడ్జస్ట్ చేయడానికి, తర్వాత క్లీన్ చేయడానికి అయితే చైన్స్ ప్యాకెట్ అయితే ఓపెన్ చేస్తున్నాడు. మన వీడియోస్ చాలా మంది అయితే చూస్తున్నారు, అలాగైతే షేర్ చేయండి. మన వీడియోస్ని సపోర్టింగ్గా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేయండి. అన్నోన్ సబ్స్క్రైబర్లు ఉంటారు చూడండి, మన సబ్స్క్రైబ్ కాకుండా. ప్రతి ఒక్కరు BS6 వెహికల్కి అయితే 5000 కిలోమీటర్లకు ఒకసారి, లేదంటే 4000 కిలోమీటర్లకు ఒకసారి సర్వీస్ అయితే చేసుకోవాలి. BS6 వెహికల్స్కి అయితే ఓన్లీ హోండా వెహికల్స్. కంపెనీ వాడు ఏమంటే మాన్యువల్ బుక్లోనే మెన్షన్ చేసినాడు. ఒక సర్వీస్కి అయితే 5000 తిరగచ్చు అనేసి. మేమైతే 4000 కిలోమీటర్స్ తిరిగి ఎత్తుకోరామని చెప్తాము. ప్రతి ఒక్క వెహికల్ BS6 వెహికల్స్కి అన్నీ 5000 అయితే ఇచ్చినారు. తర్వాత అయితే ఇంజన్ వారంటీ మనం సర్వీస్ని బట్టి 5 years అయితే వస్తుంది. చాలామంది అయితే బ్యాటరీ డౌన్ అవుతుంది అంటున్నారు, కాబట్టి చెప్తాను. 1 year అయితే బ్యాటరీ వారంటీ అయితే వస్తుంది. 1 year లోపల ఏమన్నా మనకైతే వర్క్ కాకపోతే వారంటీ అయితే చేయిస్తారు, లేదంటే ఆ వెహికల్కి బ్యాటరీ అనేది మార్చరు. ఈ వెహికల్కి అయితే చైన్ చూసినాడు, చైన్ అయితే లూజ్ అయింది, చైన్స్ ప్యాకెట్ అయితే పోయినలేదు. దీన్ని అయితే టైట్ చేయాలని చెప్పినాను మా టెక్నీషియన్ అయితే. ఓకే అన్నాము. చూడండి, అలాగనే తర్వాత బ్రేక్ సౌండ్ వచ్చేది, అలాంటివి ప్రాబ్లం కోసం అయితే వీల్ కనే ఇప్పుతాడు. తర్వాత ఏమేంటే ఎయిర్ ఫిల్టర్ చూస్తారు. మైలేజ్ పికప్ అయితే మనకి ఎయిర్ ఫిల్టరే. దానికోసం అయితే ఎయిర్ ఫిల్టర్ రిమూవ్ ఈ ప్లేస్లో ఉంటుంది, దాన్ని కూడా రిమూవ్ చేస్తున్నాడు. చూడండి ఎలాగ రిమూవ్ చేస్తారో, ఎలా ఉంటే ఎయిర్ ఫిల్టర్ చేంజ్ చేసుకోవాలనేసి అయితే నేను చెప్పబోతున్నాను. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్న వాళ్ళంతా. BS6 వెహికల్కి చాలామంది ఏమిటంటే ఫ్యూల్ పంప్ అనేది క్లీన్ చేయకుండా అలానే తోలుతూ ఉన్నారు. ఎవరైనా సర్వీస్కి తీసుకెళ్ళినప్పుడు 10,000 కిలోమీటర్స్కి లేదా 15,000 కిలోమీటర్స్కి ఒకసారి ఫ్యూల్ పంపు, తర్వాత పెట్రోల్ ఫిల్టరు, ఇంజెక్టర్ అవన్నీ క్లీన్ చేయండి. మనకైతే జర్కింగ్ ప్రాబ్లం అయితే ఆల్మోస్ట్ అయితే తగ్గిపోతుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇప్పుడు రిమూవ్ చేస్తున్నది ఎయిర్ ఫిల్టరు. దాన్ని ఎందుకు రిమూవ్ చేస్తారంటే మనకి ఇంజన్లోకి ఎయిర్ పోయే టైంలో అక్కడ డస్ట్ ఏమైనా చేరిపోయింటే లేదా బ్లాక్ అయిపోయింటే మనకి మైలేజ్ అనేది డ్రాప్ అయిపోతుంది. దానికోసం అయితే దాన్ని అయితే మేము ప్రతి ఒక్క సర్వీస్కి లేదా జనరల్ సర్వీస్కి వచ్చి మీకు మైలేజ్ పికప్ రాలేదంటే ఆల్మోస్ట్ మేము చూసేది ఒకటే, అదైతే ఎయిర్ ఫిల్టరు. తర్వాత అయితే ప్లగ్ అయితే చూస్తాము. ఎయిర్ ఫిల్టర్ ఎలా ఉంటే చేంజ్ చేసుకోవాలని అయితే ఇప్పుడైతే చెప్పబోతున్నాను. చూడండి, అది రిమూవ్ చేసిన తర్వాత అయితే చెప్తాను. అలాగే చూస్తూ ఉండండి ఈ వీడియో అయితే. మన ఛానల్లో చాలామంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు, షేర్ చేయండి. అలాగనే చాలామందికి అయితే మన ఛానల్లో ఇలాంటి ప్రాబ్లం అంతా సాల్వ్ చేస్తామనేసి ఉంటుంది. ఎయిర్ ఫిల్టర్ చూడండి బాగానే ఉంది, క్లీన్ చేసి అయితే యూజ్ చేయొచ్చు. ఇప్పుడైతే 20% అయితే బ్లాక్ అయింది, దీన్ని క్లీన్ చేస్తే ఇంక 10% అయినా వర్క్ అవుతుంది. ఎయిర్ ఫిల్టర్ అయితే బాగానే ఉంది. ఇప్పుడైతే దీనికైతే చేంజ్ చేసే అవసరం లేదు. బ్రేక్ సౌండ్ అయితే వస్తుందంట బ్రేక్ వేసినప్పుడు. దానికోసం అయితే వీల్ అయితే పోతున్నాడు. ఇప్పుడైతే చూడండి, బ్రేక్ లైనింగ్స్ అనేవి దాని లోపల అరిగిపోయి అట్లే డస్ట్ లోపల ఉంటుంది, కాబట్టి దానివల్ల సౌండ్ వస్తుంది ఈ వెహికల్కి. అది చూపిస్తాను. డ్రమ్ ఓపెన్ చేయగానే బ్రేక్ అడ్జస్ట్మెంట్ ఉందా లేదా అనేసి అక్కడే చూసుకోవచ్చు. మనకి బ్రేక్ అడ్జస్ట్మెంట్ ఉంటే ఏమిటి, బ్రేక్ నెట్ అనేది లాస్ట్ వరకు ఉంటుంది, లేదంటే అరిగిపోయింటే ఆ లాస్ట్ ఫ్రంట్లోకి వెళ్ళిపోయింటుంది. అలా వెళ్ళిపోయినప్పుడు ఏమిటంటే మనకు బ్రేక్ లైనింగ్స్ అరిగిపోయినాయని తెలుసుకోవచ్చు. ఈ వెహికల్కి అయితే బ్రేక్ లైనింగ్స్ అయితే బాగానే ఉన్నాయి, బట్ సౌండ్ వస్తుంది కాబట్టి దీని అయితే డ్రమ్ అయితే ఓపెన్ చేసి చూస్తున్నాడు. వీల్ నెట్ రిమూవ్ చేసి తర్వాత అయితే డ్రమ్ అయితే ఓపెన్ చేయాలి, లేదంటే ఓపెన్ కాదు. బ్రేకు ఇదైతే 2022 మోడల్ వెహికల్. ఇప్పుడు వస్తున్న BS6 వెహికల్స్కి ఏమంటే వీల్ కానీ మార్చినారు. వీళ్ళు, టైర్లు, తర్వాత
మోడల్ అంతా మార్చినారు, స్టిక్కరింగ్ అంతా. మనం బయట చేసుకున్న తర్వాత మనం షోరూంలో చేసుకున్న ఏమంటే వర్క్ అనేది కరెక్ట్గా ఉండాలి అంతే. వెహికల్కి ఎవరు చేసినా ఒకటే, కానీ ఏమంటే మన ఇంజన్ ఆయిల్ అయితే పర్ఫెక్ట్ ఉంటుంది. బయట అయితే ఈ ఆయిల్ అయితే చిక్కదు. బయట వేసే ఆయిల్తో ఏమైతే మనం 2000 కిలోమీటర్స్కి మార్చుకోవాలి ఆయిల్. కంపెనీ వాడే ప్రొవైడ్ చేస్తున్నాడు కాబట్టి కంపెనీ వాడే చెప్తున్నాడు 5000 కిలోమీటర్లు అయితే తిరగచ్చు అనేసి. ఈ వెహికల్ చూడండి డస్ట్ లోపల ఎలా ఉందో. అలా డస్ట్ ఉంటేనే మనకు వెహికల్ సౌండ్ వస్తుంది, బ్రేక్స్ అయితే. అలా అయినప్పుడే మనకు సౌండ్ వస్తుంది కాబట్టి మనమైతే క్లీన్ చేసుకోవాలి. మీకు వెహికల్కి ఏమైనా సౌండ్ వస్తే చెక్ చేపివ్వండి, క్లీన్ చేపించి తర్వాత అయితే బ్రేక్ లైనింగ్స్ అయితే మార్చండి. ఈ వెహికల్కి అయితే బ్రేక్ లైనింగ్స్ కానీ బాగానే ఉన్నాయి. డస్ట్ ఉన్న లోపల అరిగి డస్ట్ ఉంది, అలానే సౌండ్ వల్ల అట్లా అయింది. దాంతోపాటుగా వీల్ రబ్బర్లు అయితే పోయినాయి. వీటి గురించి కూడా చెప్తాను. ఈ వీల్ రబ్బర్లు పోయితే ఏమిటంటే మనకి వీల్ షేక్ వస్తుంది. షేక్ వచ్చినప్పుడు ఏమిటంటే అన్లెవెల్ చైన్స్ ప్యాకెట్ అనేది అన్లెవెల్ పోతుంది. అలా అన్లెవెల్ పోయినప్పుడు దానికి ఏమిటంటే చైన్స్ ప్యాకెట్ కరెక్ట్గా పోకపోవడం వల్ల మనకి చైన్స్ ప్యాకెట్ త్వరగా పోయే అవకాశం అయితే ఉంటుంది. దానికోసం అయితే మేము వీల్ రబ్బర్లు అయితే మారుస్తున్నాం. ఈ వీల్ రబ్బర్ల కాస్ట్ అయితే తక్కువే ఉంటాయి, 67 రూపాయలు. మేమైతే కస్టమర్కి ఇన్ఫామ్ చేసినాము, మార్చమన్నారు. దాంతోపాటు ఏమంటే సైడ్ స్టాండ్ అయితే పోయింది, దీనికైతే సైడ్కి అయితే వంగిపోయింది. ఇది కానీ చేంజ్ చేయమన్నాడు కస్టమరే, ముందుగానే జాబ్ కార్డులో అయితే మెన్షన్ చేసినారు. దానికోసం అయితే సైడ్ స్టాండ్ అయితే మారుస్తున్నాము. ఎయిర్ ఫిల్టర్ బాగానే ఉంది కాబట్టి ఎయిర్ ఫిల్టర్ క్లీన్ చేసి మా టెక్నీషియన్ అయితే ఇస్తున్నాడు. తర్వాత ప్లగ్, బ్రేక్స్ అంతా అడ్జస్ట్మెంట్ చేసి గ్రీజింగ్ చేసి వాటర్ వాష్ అయితే చేస్తారు. ఇలా అయితే సర్వీస్ అయితే చెప్పేయండి మీ వెహికల్కి. ఈ వీడియో చూస్తున్నవారు బయట అయినా తర్వాత షోరూంలో అయినా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఆర్కే ఎక్స్ప్లోర్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియోస్ అయితే చాలా ఉన్నాయి, లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్, ప్రాబ్లం రెక్టిఫై చేసిన వీడియోస్ అయితే ఉన్నాయి.